భూమి మీద క్షత్రియుల అహంకారం ఆకాశాన్ని తాకింది. దౌర్జన్యం, హింస పెరిగిపోతోంది. రాజులు ప్రజలను రక్షించాల్సింది పోయి వారినే పీడిస్తున్నారు. అప్పుడు భూమాత దేవతలు విష్ణువుని ప్రార్థించారు. ప్రభూ, అధర్మం నశింపజేయకపోతే సృష్టి కూలిపోతుంది అని. విష్ణువు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. ఇప్పుడు నేను యోధుడిగా అవతరిస్తాను. క్షత్రియుల గర్వాన్ని భస్మం చేస్తాను. ధర్మానికి శాశ్వత రక్షణ ఇస్తాను. అలా శివుడి వరప్రసాదంతో ఋషి జమదగ్ని రేణుకాదేవి ఇంట జన్మించాడు ఒక మహాయోధుడు. అతడే పరశురాముడు. కాని ఆయన జననం వెనుక ఇంకా ఒక గూఢరహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే పార్ట్ 2లో కలుద్దాం. జమదగ్ని మహర్షి రేణుకాదేవి ఆశ్రమంలో ఒక దివ్య కాంతి ఆకాశం నుంచి దిగివచ్చింది. ఆ కాంతి మధ్యలో జన్మించాడు వారి 6వ కుమారుడు. పుట్టిన క్షణం నుంచే ఆ బిడ్డ చుట్టూ ప్రకాశం వ్యాపించింది. దేవతలు పుష్పవర్షం కురిపించగా ఋషులు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఈ శిశువు సాధారణ వాడికాడు. ఇతని కళ్లలో ధర్మాగ్ని ఉంది, చేతుల్లో యోధశక్తి ఉంది అని జమదగ్ని మహర్షి ఆనందంతో అన్నారు. రేణుకాదేవి ఆ చిన్నారిని ఒడిలో ఎత్తుకొని, నా కుమారుడు ధర్మానికి రక్షకుడవుతాడు అని ఆశీర్వదించింది. చిన్నప్పటినుంచే ఆయనలో అసాధారణ శక్తి లక్షణాలు కనిపించాయి. ఇదే పరశురాముని పుట్టుక కథ. కాని ఆ శిశువు చిన్నప్పటి అద్భుతాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అది మన పార్ట్ 3లో. పరశురాముడు చిన్ననాటి నుంచే శివభక్తుడు. అడవిలోని నిశ్శబ్దం మధ్య తక్కువ వయసులోనే కఠినమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆయన చిన్న చేతులు బిల్వపత్రాలు సమర్పిస్తుంటే హృదయం అంతా భగవంతుడిపై ధ్యానం చేసేది. ఆ తపస్సు ఆగ్ని అంత శక్తివంతంగా ఉండడంతో లోకమంతా ఆయన భక్తిని గమనించింది. చివరికి ఆయన ఆరాధనతో ప్రసన్నమైన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశం మార్మోగుతూ దివ్య తాండవ నాదం వినిపించింది. శివుడు ఆయనకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని ప్రసాదించాడు. పరశు అంటే యుద్ధ గొడ్డలి. ఇదే నీ ధర్మాసతం, ఈ శస్త్రముతో నీవు భూమిని రక్షిస్తావు అని ఆశీర్వదించాడు. ఆ దినం నుంచే రాముడు పరశురాముడు అయ్యాడు. కాని ఆ పరశుతో చేసిన తొలి ఘనకార్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అది మన పార్ట్ 4లో. నర్మదా నదీ తీరాన విరాజిల్లిన సహస్రబాహు కార్తవీర్య అర్జునుడు అపార బలం, వేల చేతులతో ప్రసిద్ధి చెందిన క్షత్రియ రాజు. ఒకరోజు అతని అహంకారం అతన్ని జమదగ్ని మహర్షి ఆశ్రమం దాకా తీసుకొచ్చింది. అనాతరంగా ఆ ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తూ గోవులను లాక్కెళ్లాడు. తండ్రి అవమానం చూసి పరశురాముని హృదయంలో ధర్మాగ్ని రగిలింది. దివ్య పరశును ధరించి యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. కార్తవీర్య అర్జునుడి సహస్రబాహువులు పరశు శక్తి ఎదుట ఒక్కొక్కటిగా కూలిపోతుంటే యుద్ధభూమి మార్మోగింది. చివరికి పరశురాముని దివ్యాస్త్ర శక్తికి తట్టుకోలేక కార్తవీర్య అర్జునుడు నేలకూలిపోయాడు. ఆ రోజు క్షత్రియ అహంకారానికి ముగింపు పలికిన రోజు. కాని ఆ ఘోర సంహారం తర్వాత పరశురాముని జీవితంలో ఏం మార్పు వచ్చింది? అది మన పార్ట్ 5లో. సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేదు. పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్ఛపోయేది. ఆయన యుద్ధం చేయక్కర్లేదు, ఆయన నడిచి వస్తే చాలు. ఆయన వస్తుంటే పడిపోయేవారంతే. మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి. అంతటి తేజోమూర్తి అయ్యాడు, అంత తపస్సు చేశాడు. జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలు భుజాన వేసుకుని తిరుగుతుంది. కార్తవీర్యార్జునుడి సంహారం తర్వాత క్షత్రియులలో ఆగ్రహం రగిలింది. వందలాది సైనికులు ప్రతీకారంతో జమదగ్ని మహర్షి ఆశ్రమంపై దాడి చేశారు. ఆశ్రమం నిశ్శబ్దంలో యజ్ఞం చేస్తున్న మహర్షి చేతులు ముడుచుకుని ఉన్నంతలోనే ఆ దుష్టులు ఆయనను క్రూరంగా వధించారు. రేణుకాదేవి కన్నీటి ప్రవాహం మధ్య రక్తసిక్తమైన జమదగ్ని శరీరం నేలకూలింది. ఆ దృశ్యం ఆకాశాన్నే కుదిపింది. ఆ సమయానికే అక్కడికి చేరుకున్న పరశురాముడు తన తండ్రి మృతదేహాన్ని చూసి గుండె ముక్కలయ్యింది.
కళ్లలో అగ్నిజ్వాలలు రగిలి చేతిలో దివ్య పరసు మరింత ప్రకాశించింది. క్షత్రియుల అహంకారాన్ని భూమి నుండి నిర్మూలిస్తానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. కాని ఆ ప్రతిజ్ఞ ఎలా భయంకర యజ్ఞంలా మారిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అది మన పార్ట్ 6లో. చూశాడమ్మా, ఎవరు చేశారు ఈ పని? నువ్వు కార్తవీర్యార్జునుణ్ణి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జునుడి యొక్క సంతానం వచ్చి నీ తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపేసింది. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా, ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు. ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నాడు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాడు. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపాడు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనపడితే చంపేస్తాను. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టాను. శిశువు అయినా కూడా విడిచిపెట్టాను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది. ఆడవాళ్లు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులు చేసి 5 నెత్తురు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశావతారమే. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి యుద్ధపు స్థలాలు శాంతి నిలిచిన తర్వాత పరశురాముడు తన చేతిలో పొందిన భూభాగాలు నిశ్శబ్దంగా పరిశీలించాడు. వారు రేకెత్తిన రక్తం, చెరిగిన బతుకులు, కూలిన రాజసింహాసనాల కథలు ఆ నేలలో ముద్రబడ్డాయి. అయినా అతడు ఎవరినీ దాస్యంగా చూడలేదు. అతనికి లక్ష్యం అధికారమో సంపదకో కాదు. యోధుడిగా సాధించుకున్న ప్రతి విజయం ఆయనకు ఒక బాధ్యతగా కనిపించింది. అతను ఆ జయించిన భూమంతా శాస్త్రవృత్తి, తపస్సు చేసుకున్న ఋషులకు, ముఖ్యంగా మహర్షి కాశ్యపుని పాదాలకు సమర్పించాడు. ఆ దానంలో ఉంచుకున్న గొప్ప సందేశం, నేను తార్కిక శక్తితో భూమిని పొందాను, కాని దాన్ని వినయంతో, దాతృత్వంతో విచ్ఛేదిస్తాను. అలాంటి కారణంగా పరశురాముడు ఒక్కడే యోధుడు కాదు, అతను ఒక దాత కూడా. 21 యుద్ధాల తర్వాత పరశురాముడు ప్రపంచానికి శాంతి పాఠం చెప్పి సమాధానంగా సముద్రతీరానికి చేరాడు. తన దివ్య పరశును సముద్రం వైపుగా విసిరి, ఇక్కడ కొత్త భూమి ఉద్భవించాలి, ధర్మం నిలిచే స్థలం కావాలి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు సముద్రదేవుడు వణికిపోయాడు. అలలు వెనక్కి తొలగాయి. ఆ సముద్ర జలాలు వెనక్కి తగ్గి ఒక కొత్త భూమిని ఉత్పత్తి చేశాయి. అదే ఈ రోజు మనం కేరళ అని పిలిచే పవిత్ర భూమి. పరశురాముడు ఆ భూమిని బ్రాహ్మణులకు దానం చేసి దానిని పరశురామ క్షేత్రం అని పేరు పెట్టాడు. ఈ స్థలం కేవలం భూమి కాదు, ఇది ఆయన త్యాగం, ధర్మం, దాతృత్వానికి నిదర్శనం. అప్పటినుంచి కేరళ భూమిని పరశురాముడు సృష్టించిన భూమిగా భావిస్తారు. జనక మహారాజు సభలో ఒక మహాశబ్దం వినిపించింది. అది శివధనస్సు విరిగిన శబ్దం. ఆ శబ్దం భూమంతా మార్మోగింది. దూరంగా తపస్సులో ఉన్న పరశురాముడు ఆ ఘోర శబ్దం విని కళ్ళు తెరిచాడు. ఈ ధనస్సు విరిచే శక్తి ఎవరికి వచ్చింది? ఎవడు ఇది చేశాడు? అంటూ కోపంతో భూమిని కంపింపజేస్తూ ముందుకు నడిచాడు. వేగంగా జనక సభ వైపు అడుగులు వేశాడు. చుట్టూ ప్రజలు భయపడిపోయారు. చేతిలో పరశు మెరిసిపోతోంది. సభలోకి అడుగు పెట్టగానే గర్జించాడు. ఎవడు శివధనస్సు విరిచాడు? ఎవడు అంత శక్తివంతుడు? అప్పుడు రాముడు ప్రశాంతంగా ముందుకు వచ్చి గౌరవంగా నమస్కరించాడు. అతని ప్రశాంతత చూసి క్షణం పరశురాముడు ఆశ్చర్యపోయాడు. కాని కోపం ఇంకా తగ్గలేదు. బాగుంది. శివధనస్సు విరిచావంటే నువ్వు సామాన్యుడు కాదేమో. కాని ఒక పరీక్ష ఉంది నీకు అని అన్నాడు.
విష్ణు ధనస్సు పరీక్ష. పరశురాముడు తన వద్ద ఉన్న మరో దివ్యధనస్సు తీసుకొచ్చాడు. అది విష్ణు ధనస్సు, అంటే సారంగం. ఈ ధనస్సును ప్రపంచంలో ఎవరూ కట్టలేరు, ఒక్కరే శక్తి ఉంటే తప్ప అని పరశురాముడు అన్నాడు. నువ్వు శివధనస్సు విరిచావు కదా, మరి దీన్ని కట్టగలవా చూద్దాం. సభలో అందరూ ఊపిరి బిగపట్టారు. రాముడు మృదువుగా అన్నాడు, భగవంతుడి ధనస్సు కట్టడం పాపం కాదు. పరీక్ష అయితే నేను సిద్ధం. అన్న వెంటనే రాముడు సారంగాన్ని తన చేతుల్లో పట్టుకున్నాడు. అది తేలికగా అతని చేతుల్లో జ్ఞానరూపంగా వెలుగులు విరజిమ్మింది. రాముడు బాణం దానిలో పెట్టి సద్గతంగా సంధించాడు. ఆ క్షణం పరశురాముడికి వెనుక నుండి విష్ణు స్వరూపం దర్శనమిచ్చింది. అతను దిగ్భ్రాంతిగా ఇదే స్వయంగా విష్ణువు అని మనసులో గ్రహించాడు. రాముడి బాణం పరశురాముడి సమర్పణ. బాణం సంధించాక రాముడు గంభీరంగా అన్నాడు, మహర్షి, నేను బాణాన్ని సంధించాను. సంధించిన బాణాన్ని వెనక్కి తీయలేను. మీరు చెప్పండి, ఈ బాణం ఎటు దిశలో, ఏ దానిమీద ప్రయాణించాలి? అప్పుడు పరశురాముడు కళ్లలో నీరుతో అన్నాడు, రామా, నీ రూపంలోనే నేను చూడాలనుకున్న విష్ణు దర్శనం నేడు నాకు లభించింది. నీ బాణం నా కోపాన్ని, నా అహంకారాన్ని నాశనం చేయనివ్వు. రాముడు నమస్కరించి ఆ దిశలో బాణం వదిలాడు. బాణం ఆకాశంలో వెలుగులు విరజిమ్మి అదృశ్యమైపోయింది. పరశురాముడు సంతోషంతో చేతులు జోడించి అన్నాడు, ఇక భూమిపై నా కార్యం పూర్తయింది రామా. ధర్మం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అలా పరశురాముడు ప్రశాంతంగా హిమవంత పర్వతాల వైపు నడిచి వెళ్ళిపోయాడు. సభలోని అందరూ మౌనంగా ఆ దివ్య క్షణాన్ని చూశారు.